మంచి యవ్వనంలో ఉన్న ఎలుక ఒకటి సాహసాలు చేయాలనే ఉద్దేశంతో చెరువు గట్టు మీద తిరగనారంభించింది. అక్కడ ఒక జిత్తున మారి కప్ప కూడా నివసిస్తోంది. కప్ప ఎలకను చూసి దాని దగ్గరికి ఈదుకుంటూ వచ్చి, మా ఇంటికి ఆతిథ్యానికి రావా, నీకు ఒక మంచి అందమైన అనుభూతిని ఇస్తాను అంటూ మభ్యపెట్టింది. సాహసం చేయాలని వచ్చిన ఎలుక్కు ఎక్కువగా బ్రతిమాలించుకోవలసిన అవసరం ఏర్పడలేదు. ఎందుకంటే దానికి ప్రపంచాన్ని చూడాలన్న ఆతృత కూడా ఉంది. ఎలుక కొద్దిగా ఈదగలదు కానీ ఏ అండా లేకుండా చెరువులోకి దిగడానికి సంకోచించింది. కుచ్చితమైన కప్పకు ఒక ఉపాయం తోచింది. ఒక తాడు తీసుకొని ఎలుక కాలికి ఒకవైపున, ఇంకొక వైపున తన కాలికి కట్టుకొని నీళ్లలోకి ఒక్క దూకు దూకింది. దాని వెనక మూర్ఖపు ఎలుక కూడా నీళ్లలో పడిపోయింది. ఎలుక నీళ్లల్లో ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ ఒడ్డుకు పారిపోదామనుకుంది. కానీ కప్ప దాన్ని దుర్మార్గంగా నీళ్ల లోపలికి లాక్కుపోయింది. ఊపిరాడక ఎలక నీళ్ల పైన చచ్చి తేలుతూ ఉంది. ఈ లోపల కాలికి కట్టుకున్న తాడును విప్పుకోవాలని విశ్వ ప్రయత్నం చేసింది కప్ప. ఇంతలో ఆకాశంలో ఎగురుతున్న గద్దకు నీళ్లపైన తేలుతున్న ఎలక కనబడింది. ఒక్కసారిగా కిందికి వచ్చి ఎలకను నోట కరుచుకుని వెళ్ళిపోయింది. ఎలకతో పాటు కప్ప కూడా దానికి బోనస్గా చిక్కింది. మోసపూరితంగా హాని చేయాలని చూసే వాళ్ళకి వాళ్ళు కూడా చిక్కుల్లో చిక్కుకుంటారు. గుడ్ లక్.